గర్ల్స్లో కూడా హైపర్ సెక్షువాలిటీ ఉన్న పర్సన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి అది హైపర్ అయినప్పుడు సెక్షువల్గా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎవరితో పడితే వాళ్ళకి సెక్స్ చేయడం మొదలు పెడతారు. దాన్ని కంట్రోల్ చేసుకోనికి వాళ్ళు రకరకాలుగా ట్రీట్మెంట్లు కొట్టుకోవడం, గిచ్చుకోవడం, లేకుంటే లెప్పర్ కొట్టడం. ఒక మగాడు లేకపోతే డీవియేషన్ చేసుకోవడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే లేదంటే ఎవరు కనపడ్డా వాళ్ళతోటి సెక్స్ చేసేస్తూ ఉంటారు. వై ఇట్స్ హ్యాపెనింగ్? నాకు ఒక పేషెంట్ ఉన్నారు. ఫస్ట్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. అమ్మాయి సేమ్ ప్రాబ్లం, హైపర్ సెక్షువాలిటీ. రోజు 3 సార్లు కంపల్సరీ చేయాలి. ఈ అబ్బాయికి ఏ ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ భార్య దగ్గర నుంచి రాగానే నా దగ్గరకు వచ్చాడు. సార్, నాకు మా వైఫ్ రోజు 3 టైమ్స్ చేయాలంటుంది. 3 టైమ్స్ చేయకపోతే ఫుడ్ కూడా పెట్టదు. మార్నింగ్ చేయాలి, మధ్యాహ్నం చేయాలి, ఈవినింగ్ చేయాలి. ఒకవేళ చేయలేకపోతే నువ్వు మగాడు కాదు, నీకేదో ప్రాబ్లం ఉంది, నువ్వు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు, ఇంకా టైంలో నువ్వు మొగోడి కాదు, నువ్వు చెక్కగాడి అన్నట్టు ఇష్టం వచ్చిన మాటలు. ఒకవేళ పిల్లలు పుడితే సరే అమ్మాయి కొంచెం చేంజ్ అవుతుంది అనుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా సేమ్ అమ్మాయి అదే బిహేవ్. సార్, మా వైఫ్ని చూస్తే నాకు భయం వేస్తుంది. డాక్టర్తో చెప్పించా, గైనకాలజిస్ట్తో మాట్లాడించి నేను రెగ్యులర్గా కలవకూడదు, ఇది మంచిది కాదు అని చెప్పిస్తే కూడా అమ్మాయి వినలేదు. బేసిక్గా 6 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది. సరే వదిలేసి 2-3 months బాగానే ఉన్నాడు. తర్వాత వీళ్ళ బంధువుల అమ్మాయి వచ్చి నేను చేసుకుంటాను బావా అని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి ఇంతకన్నా సెక్స్ మళ్ళీ నా దగ్గరికి వచ్చి, నా దురదృష్టము సెకండ్ టైం కూడా ఇలాగే అయింది. ఇప్పుడు నేను ఏం చేయమంటే, బాబు ఒకటి నువ్వు అమ్మాయినన్నా వదిలేయాలి, లేదా నా దగ్గర తీసుకొని రా, నేను కౌన్సిల్ చేస్తాను. నా దగ్గరికి రాగానే నేను కౌన్సిల్ చేయడానికి ఇట్లా స్టార్ట్ చేశాను. నాకు వెన్నీ చెప్పొద్దండి, ఈయన నాకు రోజు 2-3 సార్లు కలవాల్సిందే. మీరు ట్రీట్మెంట్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీకు చేదు కాదని ఆపేసేయండి. మనం వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, సైకిల్ తొక్కుతున్నప్పుడు కానీ, కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, చేయకపోయినా కానీ ఎక్కువగా ఈ సెక్స్ అనే ఆలోచనలు ముందుగా ఎందుకు వస్తాయి? 80-90లో ఎలాంటి ఆలోచన విధానం ఉందో అలాంటి విధానంలో పెరుగుతున్నారా, 2025లో ఉండాల్సిన ఆలోచన విధానంలో పెరుగుతున్నారా అనేది పేరెంట్స్ పట్టించుకోవాలి. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో ఏమవుతుంది, ఫ్రీ సెక్స్ అని. అక్కడ టీనేజ్ పిల్లల నుంచి అఫైర్స్ ఉంటాయి, లివింగ్ టుగెదర్స్ ఉంటాయి, వాళ్ళ సెక్స్ లైఫ్ ని ఎవరు అడగనున్నారు. ఆ టైంలో సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగేది, లేకపోతే సెక్షువల్ ప్లెజర్ ఇవ్వగలిగే ఆడది ఉంటే చాలా. నమస్తే, వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ నిజం విత్ నరేష్ రాయ్. ఇప్పుడున్న జనరేషన్లో ముఖ్యంగా యువత ఎక్కడ పాడవుతుంది ఏంటి అంటే ముఖ్యంగా పోర్న్, సెక్స్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. దీనివల్లనే నిజంగా యువత ఎటువైపు వెళ్ళిపోతుంది, వాళ్ళు ఏ రకంగా మారుతున్నారు, అండ్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. సో ఒక సెక్స్ వల్ల మనిషి జీవితం నిజంగా ఎటువైపు వెళ్ళిపోతుందన్న ఆలోచన కూడా ఎవరికి తేలడం లేదు. సో అది మనిషి మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, దానివల్ల స్టూడెంట్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దానివల్ల పేరెంట్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఈవెన్ దో భార్యాభర్తలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దానివల్ల భార్యాభర్తలు విడిపోవడం, అదేవిధంగా అఫైర్స్ పెట్టుకోవడం. సో ఇవన్నీ కూడా ఒక సెక్స్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో అదేవిధంగా వీటికి సంబంధించి ఈరోజు మన పోడ్కాస్ట్లో ఈ యొక్క సెక్స్కి సంబంధించింది కాకుండా అసలు సొసైటీలో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, దాని నుంచి మనం ఎలా బయటపడవచ్చు అనే అంశం గురించి అందరికీ సుపరిచితులు. అదేవిధంగా ఆల్మోస్ట్ ఆయన చాలా పోడ్కాస్ట్లో పాల్గొని ఉంటారు. బట్ ఈరోజు చేసే పోడ్కాస్ట్ మాత్రం అంతకు మించి అనే చెప్పొచ్చు, ఎందుకంటే మీరు అవన్నీ కూడా ఈరోజు మా పోడ్కాస్ట్లో చూడబోతున్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ ఆండ్రాలజిస్ట్ రాహుల్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇంట్రడక్షన్ చాలా పెద్దగా ఇచ్చానేమో. యా, సో ముఖ్యంగా ఈ రోజుల్లో సెక్స్ అంటేనే దాన్ని మనం ఒక రకంగా చూస్తూ ఉంటాం. ఈవెన్ దో మనం వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, సైకిల్ తొక్కుతున్నప్పుడు కానీ, మనం ఒక కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, చేయకపోయినా కానీ ఎక్కువగా
ఈ సెక్స్ అనే ఆలోచనలు ముందుగా ఎందుకు వస్తాయి? ఒకటి సెక్స్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అది. సో మనకు ప్రొక్రియేషన్ రిక్రియేషన్ అంటాం కదా, యాక్చువల్లీ సెక్స్ అనేది ఇనిషియల్గా స్టార్ట్ అయింది పిల్లలు పుట్టడానికి. కొన్ని జనరేషన్స్ ముందు ఏంటి, పిల్లలు కోసం ఏ రోజు పిల్లలు కావాలా వద్దా అంతే సెక్స్ చేసేవారు. కొంతమంది రాజులు, కొంతమంది బాగా డబ్బులున్న వాళ్ళు, చాలామంది భార్యని పెళ్లి చేసుకోవడం కానీ వాళ్ళతో ఇట్లా ఎక్కువ మందితో సెక్స్ చేయడం మనం మన పురాణ కథల్లో వినే ఉంటాం. అంతేగాని నార్మల్ పీపుల్లో అది చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే మన కమ్యూనిటీకి, అంటే మన కంట్రీకి వెస్ట్రన్ కంట్రీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఏమవుతుంది, ఫ్రీ సెక్స్ అనేది. అక్కడ టీనేజ్ పిల్లల నుంచి అఫైర్స్ ఉంటాయి, లివింగ్ టుగెదర్స్ ఉంటాయి. వాళ్ళ సెక్స్ లైఫ్ని ఎవరు అడగను కూడా అడగరు. పేరెంట్స్ కూడా టీనేజ్కి వచ్చారా, దెన్ ఇట్స్ దేర్ లైఫ్. ఎవరితో తిరుగుతున్నారు, ఎలా తిరుగుతున్నారు అనేది జనరల్గా అడగరు. కానీ మన కమ్యూనిటీకి వచ్చేసరికి, అంటే మన ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ పేరెంట్ మెంటాలిటీకి వచ్చేసరికి మనకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ప్రతిదీ నువ్వు ఇది చేయకూడదు, అది చూడకూడదు, అలాంటి బుక్స్ చదవకూడదు, ఇలాంటి వర్డ్స్ వాడకూడదు, అలాంటి సినిమాలు చూడకూడదు, ఈ సినిమాల్లో సీన్స్ ఎక్కువగా ఉన్నాయి, కిస్సింగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, అవి చూడకూడదు. ఈ రెస్ట్రిక్షన్స్ చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలు ఉన్న వాళ్ళైతే అబ్బాయితో మాట్లాడినా అది తప్పే అని చూస్తారు పేరెంట్స్. సో ఇప్పుడు అబ్బాయిలకైతే జనరల్లీ అంత రెస్ట్రిక్షన్స్ ఉండవు, కానీ పేరెంట్స్ చాలామంది ఎంతవరకు మనల్ని ఒక చదువుకునే వాళ్ళలాగానే చూస్తారు. అంటే ఓన్లీ స్టూడెంట్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయేదాకా వాళ్ళకు ఏ పని చేయకూడదు, ఓన్లీ చదువుకోవాలి, ర్యాంక్ ఎంసెట్లోనో నీట్లోనో మంచి ర్యాంక్ కొట్టాలి, మెడిసిన్లోనో ఇంజనీరింగ్లో చేయాలి. ప్రతి పేరెంట్స్కి ఇదే కల. వాళ్ళ పిల్లలు మంచి చోట సెటిల్ అవ్వాలి. అంతేగాని వాళ్ళు ఎలాంటి చోట, ఎలాంటి దీంట్లో వాళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, ఇప్పుడు అది మనకు సరిపోయే ఆలోచన విధానమా, లేకపోతే 1990లో ఎలాంటి ఆలోచన విధానం ఉందో అలాంటి విధానంలో పెరుగుతున్నారా, 2025లో ఉండాల్సిన ఆలోచన విధానంలో పెరుగుతున్నారా అనేది పేరెంట్స్ పట్టించుకోవాలి. వాళ్ళకి కావాల్సింది ర్యాంక్ కొట్టాలి, మా వాడు మంచి ర్యాంక్ కొట్టాడు, మంచి కాలేజీలో సీట్ సంపాదించాడు, ఇంత శాలరీ తెచ్చుకుంటున్నాడు అని చెప్పడం తప్ప ఎవరికి మిగతావి పట్టట్లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ఇవన్నీ వాళ్ళు అంచుకుంటున్నారు కోరికలు, ఒక్కసారి వాళ్ళు ఫ్రీ బర్డ్ అవుతూనే వాళ్ళకు మనసంతా ఇప్పుడు ఫ్రీ బర్డ్ అయిపోయాను, నాకు సెక్స్ చేయాలి. సో వాళ్ళు చేసే ప్రతి పని సెక్స్ గురించి ఆలోచిస్తారు. అంటే వాళ్ళు ఏ బుక్స్ చదివినా, సినిమాలు చూసినా, లేకపోతే వీడియోలు చూసినా అని ఏ సింబల్ ఉన్నవి, ఇప్పుడు మీరు యూత్లో చూసారనుకోండి, ఈ నెట్ఫ్లిక్స్లో కానీ ప్రైమ్లో కానీ ఏ ఉన్నవి చూసుకుని చూస్తారు. ఇది ఏ ఏజ్లో మొదలవుతుంది సార్? జనరలీ టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. కానీ మన ఇండియాకి వచ్చేసరికి ఏమవుతుందంటే, వాళ్ళు ఇంటర్మీడియట్ దాకా వచ్చేసరికి పిల్లల్ని ఇట్లా పట్టి పెంచుతున్నారు. సో ఇంటర్మీడియట్ తర్వాత ఏజ్లోనే, అంటే 17-18 ఇయర్స్లోనే ఫ్రీ బర్డ్ అవుతుంది కాలేజీలో జాయిన్ అయిన తర్వాత. అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అలా స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటి, ఏ అమ్మాయిని చూసినా సెక్స్ కోరికలే. ఇప్పుడు రోజు నైట్ అంతా అలాంటి మూవీ చూశారనుకోండి, ఒక 2-3 మూవీస్ చూశారు, నౌ దే నీడ్ సమ్ పార్ట్నర్. ఇప్పుడు పార్ట్నర్ దొరకట్లేదు. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే టీనేజర్స్కి బా ఏముందిరా ఫిగర్, అరే దీన్ని ఎట్లయినా పడేయాలరా, దీన్ని ఎట్లయినా బయటికి తీసుకెళ్ళాలరా అని ఇటువంటి ఆలోచనలు వస్తాయి. మీరు ఓన్లీ అందమైన అమ్మాయి అంటున్నారు, వాళ్ళ దాంట్లో అందమైన అమ్మాయిని ఎవరు చూడట్లేదు. వాళ్ళకు కావాల్సింది ఏంటంటే, వాళ్ళకు ఫ్రస్ట్రేషన్, ఆ టైంలో సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగేది, లేకపోతే సెక్షువల్ ప్లెజర్ ఇవ్వగలిగే ఆడది ఉంటే చాలని చూస్తుంది. ఏ ఏజ్తో సంబంధం లేదు. పక్కింట్లో ఆంటీస్ అంటున్నారు, ఏ ఏజ్తోనూ ఎవరు అమ్మాయి బాగుందా లేదా సంబంధం లేదు. వాళ్ళకు ఆ టైంకి ఎవరు దొరుకుతారు అన్న విధంగానే చూస్తున్నారు. మీరు అన్నారు కదా, ప్రతి దాంట్లో అదే ఆలోచనలు వస్తున్నాయని, ఏ పని చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే వాళ్ళకు గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళకు వేరే పని, గర్ల్ ఫ్రెండ్ ఉండి పార్ట్నర్ ఉండి రెగ్యులర్గా కలవగలిగిన వాళ్ళకి అది వేరే, ఈ ఆలోచనలు ఎక్కువ రావు. లేని వాళ్ళకు ఏ అమ్మాయిని చూసినా ఏం చూసినా అదే థాట్లు వస్తాయి. ఏ ఒక ఆడ మనిషి కనిపిస్తే చాలు వాళ్ళకు అవే గుర్తొస్తాయి, వేరే. ఈ సెక్షువల్ హార్మోన్కి ఆ ఆకలి అనేది బాగా వేస్తుంది ఏంటి? అంతే కదా.
ఇప్పుడు టీనేజ్లో మనకు కావాలి టెస్టోస్టిరాన్ కావాలని మనకు టెస్టోస్టిరాన్ అనేది మనకు మేల్ హార్మోన్. 14 సంవత్సరాల నుంచి మనకు హార్మోన్ పెరుగుతూనే ఉంటుంది, కానీ మనం దాన్ని కప్పిపెడుతున్నాం. కొన్ని రకాల కారణాల వలన, లేకపోతే వాళ్ళకు అవగాహన లేకపోవడం వలన కొన్ని సంవత్సరాల పాటు అది డివేట్ అయిపోతుంది. వాళ్ళు డివేట్ అయిపోయి ఆ థాట్స్ రాకుండా చదువులో మునిగి తేలుతున్నారు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత టీనేజ్ వచ్చేసరికి, అంటే 17-18 ఇయర్స్ టీనేజ్ ఎండుకు వచ్చేసరికి ఈ హార్మోన్స్ పీక్ లెవెల్లో ఉంటాయి. సో ఆ హార్మోన్స్ ఎంత పీక్ లెవెల్లో ఉన్నాయంటే, ఇప్పుడు బేసిక్గా మనం సమాజంలో మనం చూసే రేపులు కానీ, ఈ అమ్మాయిల్ని ఏడ్పించడాలు కానీ, ఇవన్నీ ఎందుకు వస్తుంది? బేసిక్గా అది హార్మోన్ అంతే. ఓకే, పేరెంట్స్ని ఎదిరించడము, బేసిక్గా అవన్నీ ఆ టైంలో టీనేజ్ టాంట్రమ్స్ అంటాం కదా, ఇవన్నీ కూడా టీనేజ్ టాంట్రమ్స్లో భాగమే. ఈవెన్ దో ఒక ఖైదీని ఒక 15-20 సంవత్సరాలు జైల్లో పెట్టినా కూడా ఆ 15 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యి బయటకు వస్తాడు కదా, బయట ఏ రోడ్డు పక్కనో ఏ చిత్త కుప్పల్లో ఒక పిచ్చిది కనపడ్డా కూడా పోయి అప్పటికప్పుడు అక్కడనే నడి రోడ్డు మీద రేప్ చేసినటువంటి సంఘటనలు కూడా చూశాను సార్ నేను. అవి అంటే ఎటువంటి మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకు? అన్ని రోజులు జైల్లో ఉన్నా కూడా అంటే వాళ్ళకు ఆ టైంకి ప్లెజర్ తీర్చడానికి ఎవరెవరు కావాలి. మనం చాలా కామన్గా వింటున్నాం, రైల్వే స్టేషన్లలో రోడ్డు పక్కన అడుక్కున్న వాళ్ళని కూడా రేప్ చేస్తున్నారు. బేసిక్గా ఎందుకంటే వాళ్ళకు ఎవరో ఒకరు కావాలి వాళ్ళ ప్రెజర్ తీసుకోవడానికి. సో వాళ్ళకు మాస్టర్బేషన్, ఇప్పుడు జైళ్ళలో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, కనీసం మాస్టర్బేషన్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఆ ప్లెజర్ తగ్గుతుంది. అంటే ఏదో ఒకటి చేసి ఆ రిలీఫ్ వస్తుంది టెంపరీగా. మాస్టర్బేషన్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది పైలప్ అవుతూనే ఉంటుంది. గర్ల్స్లో కూడా హైపర్ సెక్షువాలిటీ ఉన్న పర్సన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి అది హైపర్ అయినప్పుడు సెక్షువల్గా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎవరితో పడితే వాళ్ళతో సెక్స్ చేయడం మొదలు పెడతారు. దాన్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళు రకరకాలుగా ట్రీట్మెంట్లు, కొట్టుకోవడం, గిచ్చుకోవడం, లేకుంటే లబ్బర్తో ఇట్లా కొట్టడము. సో వాళ్ళ అంటే దాన్ని డీవియేషన్ చేసుకోవడానికి రకరకాలుగా వాళ్ళు, అంటే ఆ టైంలో ఒక మగాడు లేకపోతే డీవియేషన్ చేసుకోవడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే కొట్టుకోవడం, గిచ్చుకోవడం ఉంది కదా, లేదంటే ఎవరు కనపడ్డా వాళ్ళతోటి సెక్స్ చేసేస్తూ ఉంటారు. సో వై ఇట్స్ హ్యాపెనింగ్ అంటే బేసిక్గా ఆ కోరికలు తీరినప్పుడు ఒకటి వాళ్ళ కోరికలు తీరాలి, సెల్ఫ్ ప్లెజర్ను రావాలి. కొంతమందికి సెల్ఫ్ ప్లెజర్ ఇష్టం ఉండదు. సో ఇప్పుడు ఆ కోరికలు తీరినప్పుడు ఏమవుతుంది, వాళ్ళని వాళ్ళు బాధించుకుంటారు. సో ఆ పెయిన్లో వాళ్ళకి ఆ టైంలో ఏదైతే పెయిన్ వస్తుందో ఆ పెయిన్లో దీన్ని మర్చిపోతారు. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి, డివైడ్ చేసుకోవడానికి ఇంకో ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు హింసించుకుంటారో వాళ్ళకి ఆ పెయిన్ తెలిసినప్పుడు ఆ పెయిన్లో వాళ్ళకి సెక్షువల్ ప్లెజర్ రావట్లేదు అన్నదాన్ని మర్చిపోతారు. దానికోసమే చేస్తారు. ఇవి హైపర్ సెక్షువాలిటీలో చాలా కామన్. దానివల్ల అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు? బేసిక్గా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి అమ్మాయికి అబ్బాయికి మధ్య, ఇంతకుముందు మన సమాజంలో ఏంటంటే ఎప్పుడు ఆడవాళ్ళు సెక్స్ గురించి మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఎవరైనా అమ్మాయి సెక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది అనుకోండి, ఇనిషియల్గా అబ్బాయికి బాగానే ఉంటుంది. అంటే గర్ల్ ఫ్రెండ్ దొరికింది, రెగ్యులర్గా కలుద్దామని అడుగుతుంది, ఇనిషియల్గా బాగానే ఉంటుంది. బట్ అబ్బాయికి మన మెంటాలిటీ ఎలా ఉంటుంది, రోజు కలవాలి, మిగతా టైంలో బయటికి తిరగాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని ఉంటుంది. కానీ ఇప్పుడు అమ్మాయి ఎప్పుడూ నాకు సెక్సే కావాలనుకుంటుంది. ఈ అబ్బాయికి కొద్ది రోజుల తర్వాత అంటే ఆ పిచ్చి మేనియాక్ హైపర్ సెక్షువాలిటీ ఉందని అర్థమైపోతుంది ఈజీగా. సో జనరల్గా మగవాళ్ళకు మరీ అంత హైపర్ సెక్షువాలిటీ ఉంటే వాళ్ళకు మెల్లమెల్లగా దూరం జరుగుతారు. నాకు ఒక పేషెంట్ ఉన్నారు, ఆయనకి దురదృష్టం ఏంటంటే ఇద్దరు భార్యలు ఆయనకి. ఫస్ట్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి సేమ్ ప్రాబ్లం, హైపర్ సెక్షువాలిటీ, రోజు 3 సార్లు కంపల్సరీ చేయాలని. ఈ అబ్బాయికి ఏ ప్రాబ్లం లేదు. పాపం ఈ అబ్బాయి ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని ఊర్లో ఉంటాడు. సో అబ్బాయికి వచ్చే జీతం 10,000. సో అంటే అబ్బాయి సంపాదించేది. సో ఫస్ట్ భార్య దగ్గర నుంచి రాగానే నా దగ్గరకు వచ్చాడు, సార్ నాకు మా వైఫ్ రోజు 3 times చేయాలంటుంది, 3 times చేయకపోతే ఫుడ్ కూడా పెట్టదు.
ఒకవేళ నేను ఆ రోజు 3 టైమ్స్ చేస్తే అంటే ఏ పూటకు ఆ పూట మార్నింగ్ చేయాలి, మధ్యాహ్నం చేయాలి, ఈవినింగ్ చేయాలి. ఒకవేళ చేయలేకపోతే తిట్లు. నువ్వు మగాడివి కాదు, నీకే నీకేదో ప్రాబ్లం ఉంది, నువ్వెందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు. అదే మరుసటి రోజు చేస్తే మళ్ళీ ఆమె వండి తనకు నచ్చిన వంటలు వండి గోరుముద్దలు తినిపిస్తుంది. సో అంటే ఇది ఎవరి పూటకి ఆ డీవియేషన్. ఓకే. సో ఆయన నా దగ్గరకు వచ్చేవాడు, సార్ మా వైఫ్ని చూస్తే నాకు భయం వేస్తుంది. సో ఇప్పుడు నాకు చెయ్యాలంటే నాకు ట్యాబ్లెట్లు ఇవ్వండి. నేను చెప్పాను, నీకు ప్రాబ్లం లేదు, 1-2 సార్లు చేయగలుగుతున్నావు. బట్ ఇప్పుడు అమ్మాయి ప్రతి పూట అంటే రోజు అంతా 3 అంటే మధ్యాహ్నమైన షాప్ నుంచి కంపల్సరీ రాకపోతే షాప్ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తుంది. ఏంటి భోజనానికి రావట్లేదు అని. భోజనానికి రావట్లేదు అంటే మీనింగ్ అలవట్లేదని. సో అబ్బాయి కొద్ది రోజుల తర్వాత అంటే ట్యాబ్లెట్లు తీసుకోవడం మొదలుపెట్టాడు. అన్ని రకాల ట్రీట్మెంట్లు, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లు. అబ్బాయికి ఏంటంటే ఇంకేదో విధంగా చేయాలి. సో ఒకవేళ పిల్లలు పుడితే సరే అమ్మాయి కొంచెం చేంజ్ అవుతుంది అనుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా సేమ్ అమ్మాయి అదే బిహేవియర్. డాక్టర్తో చెప్పించాను, గైనకాలజిస్ట్తో మాట్లాడించి మీరు రెగ్యులర్గా కలవకూడదు, ఇది మంచిది కాదు అని చెప్పిస్తే కూడా అమ్మాయి వినలేదు. నాకు ప్రెగ్నెన్సీ ఉన్నా అది నా హెడేక్, నేను చూసుకుంటాను, నాకైతే కలవాల్సిందే. బేసిక్గా 6 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది. నీ అబ్బాయి నాకు అందరినీ పిలిచేసి అబ్బాయి వద్దు, నాకు సెక్షువల్ ప్లెజర్ ఇవ్వట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయింది. సో పాపం నేను చెప్పాను, బాబు నీకే ప్రాబ్లం లేదు, నువ్వు రోజుకు 2-3 సార్లు చేయగలుగుతున్నావు అంటే నీకేం ప్రాబ్లం లేనట్టే. నువ్వు ఏదో మనసులో పెట్టుకొని ఇప్పుడు ఆమె ఏదో అనిందని నువ్వు ఏం చేసుకుంటావు, సరే వదిలేసేయి, సరే నెక్స్ట్ అయినా వచ్చిన అమ్మాయిని వేరే అమ్మాయిని మళ్ళీ మ్యారేజ్ చేసుకో. ఒక 2-3 months బాగానే ఉన్నాడు. తర్వాత వీళ్ళ బంధువుల అమ్మాయి వచ్చి సరే నేను చేసుకుంటాను బావా అని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకో. దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి ఇంతకన్నా సెక్స్ కరుడు కట్టిన అంతే. ఆ అమ్మాయి ఒక్క పూట చేయకపోయినా ఇల్లంతా అరిచేసి ఈ అబ్బాయి వాళ్ళ అమ్మని తిట్టేసి, మీ వాడు చేతగానోడు, నాకు అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా, అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది కదా, వదిలేసి ఎందుకు వదిలేసిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను అనవసరంగా చేసుకున్నాను. ఇంకా టైంలో నువ్వు మొగోడి కాదు, నువ్వు చెక్కగాడి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాటలు. ఇంకా అదే ఇప్పుడు చిన్న ఇళ్ళలో ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, పక్కింటి వాళ్ళు అరుస్తుంటే పక్కింటి వాళ్ళకి అర్థమైపోతుంది కదా. బేసిక్గా ఆ అబ్బాయికి అన్ని టెస్టులు చేసి ఏ ప్రాబ్లము లేదు. సో మళ్ళీ నా దగ్గరికి వచ్చాను, సార్ నా దురదృష్టము సెకండ్ టైం కూడా ఇలాగే అయింది, ఇప్పుడు నేను ఏం చేయమంటారు. సో మనం ఏం చేయగలుగుతాము, ఒకటే చెప్పాను, బాబు ఒకటి ఏదర్ నువ్వు అమ్మాయినైనా వదిలేయాలి, లేదా నువ్వు నా దగ్గర తీసుకొని రా, నేను కౌన్సిల్ చేస్తాను. సరే తీసుకొని వచ్చాడు. నా దగ్గరికి రాగానే ఆయనేమో పెద్ద సారు ఎక్కువసేపు మాట్లాడద్దు, నువ్వు రా అని చెప్తే ఆమె కేర్లెస్గా వచ్చి ఏంటి చెప్పండి అంటే నేను కౌన్సిల్ చేయడానికి అట్లా స్టార్ట్ చేశాను. సార్ నాకు అవన్నీ చెప్పొద్దండి, ఈయన నాకు రోజు 2-3 సార్లు కలవాల్సిందే, మీరు ట్రీట్మెంట్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీకు చేత కాదని ఆపేసేయండి, నేను నా దారి నేను చూసుకుంటాను. మిమ్మల్ని నన్ను అనేసింది. నేను ఏం చేయగలుగుతాను, నా ఛాంబర్కి వచ్చి ఒక అమ్మాయి అట్లా అంటే మీరు ట్రీట్మెంట్ ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదు అన్నట్టే, అంతే కదా, మీకు చేత కాకపోతే ఆపేయండి. సో సైలెంట్గా సరే అమ్మా నువ్వు బయటకు వెళ్ళి కూర్చో, నేను అబ్బాయితో మాట్లాడతానని చెప్పాను. ఒకటి నువ్వు ఆలోచించు, ఈ పొజిషన్లో మేము ఏదైనా చేయగలిగితే నీకు పినైల్ ఇంప్లాంట్ చేస్తాను. ఆ ఇంప్లాంట్ అంటే పెనిస్ లోపల ఒక ట్యూబ్ లాంటిది పెట్టేస్తాము, నీకు ఓపిక ఉన్నంత రోజులు చేసుకో. కానీ యాజ్ ఎ డాక్టర్ నేనైతే నేను సజెస్ట్ చేయను, నువ్వు నార్మల్. సో కానీ అబ్బాయికి ఏంటంటే సోషల్ ప్రాబ్లం. సార్ మొదట అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఆల్రెడీ ఊర్లో అంతా పరుగు పోయింది, పక్కింటి వాళ్ళందరూ నన్ను ఇంపార్టెంట్ అనే చూస్తున్నారు, నేను కలుస్తున్నాను అని చెప్పినా కూడా ఎవరు నమ్మట్లేదు, ఎవరిని చూసినా నువ్వేంటి ఇంకా ఒకలాగా చూపులు. అంటే బేసిక్ ఇప్పుడు అబ్బాయికి ఏమైందంటే బయటికి వెళ్తే అందరూ నన్ను ఒకలాగా చూస్తున్నారు సార్, నిజంగా చూస్తున్నారో తెలియదు కానీ అబ్బాయికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. ఇంప్లాంట్ చేసి
పూజకి పనికిరాని పువ్వులా చూస్తున్నారు ఆయన. ఆయనకి ఏంటంటే ఒకటే వచ్చి సార్ నాకు ఇంప్లాంట్ చేయండి అని. ఇంప్లాంట్ చేసేసాం, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయింది. 1 year నుంచి నౌ హీఈస్ వెరీ హ్యాపీ. ఇంకా దాంట్లో ఇంప్లాంట్ చేసిన తర్వాత ఎరెక్షన్ రావడము పోవడం ఉండదు, ఎప్పుడు అట్లా. తన సెకండ్ వైఫ్ అయితే షీఈ్ ఓకే నౌ అట్ ప్రజెంట్ ఇప్పుడు అయితే సార్ నన్ను మా వైఫ్ పుల్లలో పెట్టి చూసుకుంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎన్ని రోజులు అలాంటి మేనియాక్స్ని చేసుకుంటే ఎప్పటికైనా ప్రాబ్లమే. అంటే లక్కీగా ఏమవుతుందంటే ఈ ఇద్దరి వైఫ్స్లోనూ మనం ఇంకొక ఎక్స్ట్రీమ్ చూస్తాం. ఎప్పుడైనా ఈ ప్లెజర్ లేనప్పుడు ఒక్కదారి పడతారు, వాళ్ళకి ఎవరు దొరుకుతారో అంటే వేరే వాళ్ళు కూడా ఆపర్చునిటీ కోసం చూస్తూ ఉంటారు. జనరల్గా ఇలా జరగడం వల్ల డైవర్స్ అందుకే అవుతున్నాయి. డివోర్స్ బ్రేకప్స్, మళ్ళీ ఇంకొకరితో అఫేర్ పెట్టుకోవడం. సో అక్కడ సాటిస్ఫాక్షన్, మళ్ళీ ఆ అమ్మాయి ఇంకొకరితో అఫేర్ పెట్టుకోవడం. దానివల్ల ఆడ పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎంత కొలాప్స్ అయిపోతుంది. అంతే కదండి. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు పిల్లల్ని? అంటే వాళ్ళకు పిల్లలంటే ఎందుకు ప్రేమ ఉంటుంది? మనం ఎన్ని చూస్తున్నాం న్యూస్ పేపర్లో. ఈ మధ్య ఒక అమ్మాయి ముగ్గురు పిల్లల తల్లి ఒక ఇంటర్మీడియట్ అబ్బాయితో వెళ్ళిపోయింది అని. అంటే పిల్లల కన్నా వాళ్ళకి అమ్మాయికి సెక్షువల్ ప్లెజరే ఎక్కువైపోయింది. సో ఇలాంటివి రోజు మనం చూస్తూనే ఉన్నాం. బేసిక్గా ఇవన్నీ హైపర్ సెక్షువాలిటీ ఉన్న వాళ్ళని మనము నార్మల్ చేయడం మన వల్ల కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి మేము కానీ సైకియాట్రిస్ట్ కానీ ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లం ఉంది, డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ నాకు ఈ ప్రాబ్లం ఉంది క్యూర్ చేయండి అంటే ట్రై చేయొచ్చు. నాకు ప్రాబ్లమే లేదు మీరేం నాకు ట్రీట్ చేస్తారు అని అన్న వాళ్ళకు ఎవరికి మనం ట్రీట్మెంట్ ఉండదు, చేయడం కూడా లేదు. చాలామంది మా దగ్గరికి వచ్చి హస్బెండ్స్ అడుగుతుంటారు, సార్ ఏదన్నా మీరు హార్మోన్స్ లాంటివి ఇచ్చేస్తే మా వైఫ్కి తెలియకుండా ఇచ్చేస్తాను, సో దట్ ఆ అమ్మాయి ప్లెజర్ అవి సెక్షువల్ కోరికలు తగ్గిపోతాయంటే అది అనెథికల్, అలా చేయకూడదు. సో మన ఎథిక్స్ అట్లా ఒప్పుకో, అది చెప్తాం. అలా ఇవ్వడానికి లేదు, అది ఎథికల్గా రాంగ్ ట్రీట్మెంట్. సో ఇంతకుముందు ఏ ట్రీట్మెంట్ లేనప్పుడు తెలియకుండా ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళ కన్సెంట్ లేకుండా నేను ఎటువంటి మందులు ఇవ్వడానికి లేదు. అమ్మాయి ఒప్పుకుంటే నేను ఏదైనా ఇవ్వగలుగుతాను. సో అలాంటి సినారియోలో పాపము అలాంటి మగవాళ్ళని పాపం ఊహించుకుంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇటువంటి కేసెస్ మీ దాకా ఆ భార్యాభర్తలు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు సార్? నాకు ఆయన వద్దు, ఆయనతో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, మీ ఇద్దరం విడిపోవాలనుకుంటున్నాం, మాకు డైవర్స్ కావాలి. ఇవి మాకు వచ్చే కేసెస్ డైలీ మేము అట్లీస్ట్ ఒక 7 to 8 కేసెస్ చూస్తాం. ఇలాంటి దీంట్లో ఇద్దరు తప్పులు ఉంటాయి. కొన్ని అబ్బాయి తప్పులు ఉంటాయి, కొన్ని అమ్మాయి తప్పులు ఉంటాయి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అబ్బాయికి తనకు ప్రాబ్లం ఉందని తెలుసు, కానీ బయట పెట్టుకోవడానికి అంటే సిగ్గుతోనో ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇబ్బందితోనో దాన్ని పోస్ట్పోన్ చేస్తుంటారు. అంటే కొంతమంది అబ్బాయిలు ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన రీజన్సే మనకే చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఏం రీజన్ చెప్తారంటే, అమ్మాయి చదువుకుంటుంది, సో నువ్వు చదువుకో కొద్ది రోజులు, ఇంకో 6 months నువ్వు చదువుకున్న తర్వాత అప్పుడు మనం సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చేద్దాం. అంటే ఎవరన్నా వినడానికి కూడా అది చాలా సిల్లీగా ఉంటుంది. ఇంకా కొంతమంది వచ్చి ఇప్పుడు మనకు పిల్లలు వద్దు, సో అందుకు మనం కలవద్దు, సో మనం ఒక 6 months వెయిట్ చేద్దాము, 6 months తర్వాత కలుద్దాం. ఇవన్నీ రీజన్స్ ఏంటి అంటే ఏదో విధంగా వాళ్ళకు ప్రాబ్లం ఉందని కప్పిపెట్టుకోవడం. సో ధైర్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మేము 2 extremes చూస్తాం. అసలు పెళ్ళంటేనే భయపడి వారం డాక్టర్ దగ్గరికి వచ్చి సార్ నేను పెళ్లి చేసుకోవచ్చా వద్దా అన్న సినారియో మాకు చాలామంది ఉంటారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ నా దగ్గరికి ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి అదే క్వశ్చన్తో వచ్చి ఎవరి మంత్ మా దగ్గరికి వచ్చి సార్ నేను పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న దానికి వచ్చి కన్సల్టేషన్ ఫీజు కట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, నువ్వు ఇంకోసారి నా దగ్గరికి రావద్దు, నీకు అన్నీ టెస్ట్ చేశాను, నువ్వు నార్మల్, నీకు ప్రాబ్లం లేదు, నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు పెళ్ళి ఫిక్స్ చేసుకొని నా దగ్గరికి రా, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఫస్ట్ నైట్లో నువ్వు ఫెయిల్ అవ్వకుండా నేను ఏదో విధంగా నేను హెల్ప్ చేస్తాను అంటే టాబ్లెట్స్, ఆ టైంలో కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఏదో విధంగా, మేము జనరల్గా వయాగ్రా లాంటివి సిలినాఫిల్ జనరల్గా మేము సజెస్ట్ చేయం, కానీ ఆ టైంలో ఆ ప్రెషర్ని వాళ్ళు ఓవర్కమ్ చేయడానికి అలాంటి మెడికేషన్స్ ఇస్తాం. కానీ చాలామందికి ఏంటంటే ఆ భయం, ప్రతిసారి సార్ మా ఊర్లో ఇలాగైంది,
పక్కింటి వాళ్ళు అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది మా పక్కింటి అబ్బాయిని, ఆ అబ్బాయి ఇంపార్టెంట్ అని. సో నాకు అది చూసినప్పటి నుంచి నాకు భయం వేస్తుంది. ఇప్పుడు నాకు వచ్చే అమ్మాయి కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందా, ఈ భయంతో చాలామంది ఉంటారు. తర్వాత కొంతమంది సూసైడల్ టెండెన్సీస్తో వస్తారు. చాలామంది అది కామన్. సార్ ఎందుకు నాకు ఈ లైఫ్, నాకే దేవుడు ఈ ప్రాబ్లం ఎందుకు ఇచ్చాడు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ అబ్బాయిలు పెళ్ళైన వెంటనే ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఇద్దరి మధ్య బాగా అండర్స్టాండింగ్ ఉందనుకోండి. చాలామంది లవ్ మ్యారేజ్ ఇస్తున్నారు, ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒకవేళ ఏదైనా నిజంగా ప్రాబ్లం ఉంది, వాళ్ళిద్దరూ వస్తారు క్లినిక్కి, ఓపెన్గా డిస్కస్ చేస్తారు. సార్ మాకు రీసెంట్గా పెళ్ళయింది, మేము కలవడానికి ట్రై చేసాము, కావట్లేదు, ఏం ప్రాబ్లం ఉంది. సో ఐడెంటిఫై చేస్తాం, ట్రీట్ చేస్తాం. మళ్ళీ ఒక మంత్ తర్వాత వస్తారు, అయిందా లేదా చెప్తారు. సో ఏదో విధంగా వాళ్ళని ట్రీట్ చేయగలుగుతాం. అది ఈజియెస్ట్ సినారియో మాకు. కానీ ఆల్రెడీ ప్రాబ్లం పెళ్ళయి 3 years 2 years అయిందనుకోండి, ఎప్పుడు కూడా అమ్మాయిలు వాళ్ళు వెంటనే బయటపడరు. పెళ్ళైన వెంటనే మనకు అమ్మాయి అబ్బాయి మేము కలవట్లేదు అని పేరెంట్స్తో ఎప్పుడు చెప్పదు. కొన్ని కమ్యూనిటీస్లో చెప్తారు. సో కొన్ని కమ్యూనిటీస్లో ఏంటంటే, కొన్ని రిలీజియన్స్లో 3 రోజులు అయిందా లేదా, బెడ్షీట్ మీద రక్తం కనిపించిందా లేదా, ఇవి వాళ్ళకు బెంచ్ మార్క్స్, అవి కావాలి. ఓకే, వైట్ బెడ్షీట్ వేసి దాని మీద బ్లడ్ కనిపించిందంటే నా అమ్మాయి వర్జిన్ అని, లేకపోతే కాదని, అట్లా. సో వాళ్ళు అలా చూస్తారు కాబట్టి అమ్మాయి సైడ్ వాళ్ళు కూడా ఇంకా సీరియస్గా తీసుకుంటారు. ఒకవేళ 3 రోజుల్లో అబ్బాయి చేయలేకపోయాడు అనుకోండి, అది చాలా పెద్ద గొడవ. 3 రోజులకే అది గొడవ దాకా అయిపోతుంది. 2 సైడ్లు ఉంటాయి. 2 సైడ్లు ఉంటాయి. ఓకే, మాకు హాస్పిటల్లో ఎప్పుడు డైలీ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మేము వాళ్ళని తోసేస్తుంటాం, మా దగ్గరికి ఎందుకు వచ్చి గొడవ పడతారు అంటే, ఇద్దరిని తీసుకొని వస్తారు. సార్ ఇది ఆ 3 రోజులు అయింది, చేయలేకపోయాడు, ఈ అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉంది చెప్పండి అని. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆ అబ్బాయి ప్రాపర్గా సెక్స్ చేశాడు, బట్ అమ్మాయికి బ్లడ్ పడలేదు మీరు అన్నట్టు. సో అంటే షీఈ్ నాట్ వర్జిన్. అట్లా ఏం లేదు ఈ రోజుల్లో. ఒకప్పుడు అలా ఉండేది, హైమన్ అనేది సెక్స్లోనే బ్రేక్ అవుతుంది, అలా అయితేనే వర్జిన్ అని. ఇప్పుడు ఏదైతే ఆ హైమన్ ఏదైతే ఉందో అది కేవలం సెక్స్ చేసినప్పుడే దాని సున్నితత్వాన్ని, అంటే ఆ వర్జినిటీని కోల్పోతారా, ఏం లేదు, లేదంటే అది చేయకుండా కూడా కోల్పోతారా? ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ, సైక్లింగ్ కానీ, ఈ టైంలో కూడా అది బ్రేక్ అయిపోవచ్చు. అది చిన్న పొర లాంటిది అంతే. సో అసలు ఒకప్పుడు అమ్మాయిలు ఎప్పుడు బయటికి తిరిగేవాళ్ళు కాదు కాబట్టి అలాంటిది ఉండేది. కానీ ఇప్పుడు స్కూల్లోకి వెళ్తున్నారు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, సైక్లింగ్ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది అసలు ఒక బెంచ్ మార్కే కాదు. అందుకని అలాంటి టెస్టులు చేయడం కూడా నేరమని మనకు కోర్టులు చెప్తున్నాయి. అంటే ఎవరంటే వాళ్ళు, ఇప్పుడు ఒక కపుల్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఉంది అని వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అబ్బాయిని టెస్ట్ చేయమని అడుగుతుంది కానీ అమ్మాయిని టెస్ట్ చేయమని అడగదు. ఓకే, అది ఎప్పుడు ఓన్లీ కొన్ని సినారియోస్లోనే, అంటే రేప్ అయినప్పుడు కానీ, ఇప్పుడు దాన్ని నెగిటివ్ దీని గురించి చూస్తారు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నన్ను పలాని వ్యక్తి రేప్ చేశాడు అన్నప్పుడు అప్పుడు ఎందుకు ఎగ్జామిన్ చేస్తారంటే, అప్పుడు నిజంగా హైమెన్ ఉందా లేదా అని. ఇప్పుడు హైమెన్ ఉంది, అమ్మాయి నన్ను రేప్ చేశాడు అని అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే రేప్ కాలేదని అర్థం. సో అలాంటి వాటి కోసం ప్రూఫ్గా ఎగ్జామిన్ చేస్తారే తప్ప నార్మల్ ఈ అమ్మాయి ఒరిజినా కాదా అని చెక్ చేయడానికి రెగ్యులర్ కేసెస్లో డాక్టర్స్ చేయకూడదు. ఇంతకుముందు మీరు చెప్పినటువంటి కేసులో ఆ పెన్నిస్ట్లో అది ఇంప్లాంట్ చేసినప్పుడు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావా? అండ్ ఆ సాటిస్ఫాక్షన్ అది అతను, అంటే అతను సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాడా? ఆ స్పామ్ అసలు రిలీజ్ అవుతుందా? అసలు అంటే బేసిక్గా అంత దాకా ఇప్పుడు ఇంప్లాంట్ దాకా వెళ్ళే సినారియోస్ 100లో 1 ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకు ఒకప్పుడు ఈ సెక్స్ గురించి, అంటే సెక్స్ ప్రాబ్లమ్స్ గురించి అవగాహన తక్కువ. అసలు మనం వయగ్రా అని వినిందే ఒక 15-20 years ముందు. అవును, అంతకుముందు ఏమి లేవు. అప్పట్లో ఏంటి, ఒకవేళ ఏదైనా మందులు ఉన్నా ఈ ఆయుర్వేదిక్ మందులు వాడి ఇచ్చేవాళ్ళు. అది వాడితే పని చేస్తే పని చేసినట్టు, లేకపోతే లేదు. ఎందుకంటే ఎవరికి పెద్దగా దాని గురించి అవగాహన ఉండేది కాదు. అలోపతిలో కానీ మిగతా దీంట్లో కానీ, ఆయుర్వేదంలో కొంచెం కొన్ని ట్రీట్మెంట్స్ ఉండేవి, వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు. సో అందుకని అప్పుడు ఇంపార్టెన్సీ అనే టర్మ్ చాలా ఎక్కువ కామన్. ఓకే, ఇంపార్టెంట్, ఈ అబ్బాయి ఇంపార్టెంట్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు అనట్లేదు కదా, ఇంపార్టెంట్ అనే టర్మ్ ఇప్పుడు లేదు అసలు. ఇప్పుడు ఉన్నవి 2: ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన లేకపోవడము, లేదా ఇన్ఫర్టిలిటీ. అప్పట్లో ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే పిల్లలు పుట్టకపోయినా ఈ అబ్బాయి ఇంపార్టెంట్
అనేవాళ్ళు. అందుకే ఆ పొటెన్సీ టెస్ట్లకి అవన్నిటికి రీజన్ ఏంటంటే అప్పట్లో వేరే ప్రాబ్లం వేరే ట్రీట్మెంట్స్ లేవు కాబట్టి అది ఉండేది. కానీ ఎప్పుడైతే వయాగ్రా వచ్చిందో, అంటే ఆ సిల్డనాఫిల్ సిట్రేట్ అనే ట్యాబ్లెట్ వచ్చిందో, మనకి ఈ డిపార్ట్మెంట్లో మొత్తం ఒక రెవల్యూషన్ వచ్చేసింది. ఓకే. సో అలాంటి ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళలో 80% వాళ్ళకు ట్యాబ్లెట్ వేసుకుంటే చేయగలిగేంత ఇది వచ్చేసింది ట్రీట్మెంట్. ఏదో ట్రీట్మెంట్ అంటే అసలు ట్రీట్మెంట్ లేని కండిషన్ నుంచి ఏదో ట్రీట్మెంట్ ఉంది అనే కండిషన్కి వచ్చింది. తర్వాత ఏమైంది, ఒక 10 yearsలో చేంజెస్, అంటే అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది, ఏ రీజన్స్ వల్ల వస్తుంది, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, వాటి మీద చాలా రీసెర్చ్ జరిగింది. ఇప్పుడు అసలు సిల్డనాఫిల్ అనేది, వయాగ్రా లాంటి ట్యాబ్లెట్లు మా దగ్గరికి 100 మంది వస్తే ఒకరికో ఇద్దరికి ఇస్తాం. ఇప్పుడు ఆ వయాగ్రా ట్యాబ్లెట్స్ వేసుకొని సెక్స్ చేయడం వల్ల దానివల్ల రేపటి రోజున వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావా? అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకోకూడదు, మిగతా వాళ్ళకి వేసుకుంటే వేరే జనరల్గా ప్రాబ్లమ్స్ రావు. కానీ వాటికన్నా మేజర్ ప్రాబ్లం ఏంటంటే అడిక్షన్. ఇప్పుడు చాలామంది టీనేజర్స్ ఒక గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నాము. సో ఇప్పుడు ఒక ఫ్రెండ్ చెప్తాడు, నేను నా గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాను, నేను 10 సార్లు కలిశాను రోజంతా, సో రోజు నైట్ అంతా అసలు నిద్రే లేదు, అలా కలిసాము ఇలా కలిసాము అని కబుర్లు చెప్తూనే ఉంటాడు టీనేజర్స్. ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఎవరైతే ఎప్పుడు సెక్షువల్ లైఫ్ సరిగా చేయలేదు, లేదా ఎప్పుడు అసలు ఒకసారో 2 సార్లు కలిసేవాడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వాడు పక్కనోడు అంత చెప్పాడంటే అది నిజమేమో, అంటే నేను కరెక్ట్గా చేయట్లేదేమో, సో వాడు చెప్పింది కరెక్ట్ అంటే ఇప్పుడు వాడితో నేను కంపేర్ చేసుకుంటే నేను ఐఎమ్ ఇన్ఫీరియర్. సో మనసులో తెలియని భయం స్టార్ట్ అయిపోతుంది. సో వీడు ఏం చేస్తాడు, నెక్స్ట్ టైం మళ్ళీ గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళాలంటే పోయి టాబ్లెట్ కొనుక్కుంటాడు మెడికల్ స్టోర్లో. మనకున్న ప్రాబ్లం ఏంటంటే మెడికల్ స్టోర్లో, అంటే సిటీస్లో ఇవ్వట్లేదేమో కానీ బ్రాండెడ్ మెడికల్ స్టోర్స్లో ఇవ్వరు, కానీ చాలా చిన్న మెడికల్ స్టోర్స్లో ఈ రోజు కూడా పోయి నాకు టాబ్లెట్, వయాగ్రా టాబ్లెట్లు లాంటిది ఇచ్చేయండి అంటే ఏదో ఒక టాబ్లెట్ తీసి ఇచ్చేస్తాడు. ఓకే. దానికి అసలు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి టాబ్లెట్లు అమ్మకూడదు. సో ఎప్పుడైతే ఈ టాబ్లెట్ తీసుకొని చేస్తాడో బాగా చేస్తాడు, ఫస్ట్ టైం బాగానే ఉంటుంది, సెకండ్ టైం అప్పటి నుంచి మెల్లమెల్లగా ఏంటి బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడంతా ఓ టాబ్లెట్ వేసుకుని వెళ్తాడు. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ అబ్బాయికి నిజంగా ప్రాబ్లం ఉండి టాబ్లెట్ వేసుకుని వెళ్తే ఒక విధం, ఓకే, కనీసం ఏదో భయంతో వేసుకెళ్తున్నాడు. ఈ అబ్బాయికి భయం లేదు, ఓన్లీ అంటే నేను సరిగా చెయ్యట్లేదేమో మా ఫ్రెండ్తో కంపేర్ చేసుకుంటే అన్న ఐడియా కోసమే టాబ్లెట్ వేసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ టాబ్లెట్కి అలవాటు పడిపోతాడు. కొద్ది రోజుల తర్వాత టాబ్లెట్ లేకపోతే సెక్స్ చేయలేడు. అంటే అసలు ఆ భయం వణుకుడు వచ్చేస్తుంది. టాబ్లెట్ వేసుకోవాలి, 1 గంట ఆగాలి, చేయాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు సెక్స్ని టైం చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు మామూలుగా భార్యాభర్తల్లో సెక్స్ అనేది టైం లేకుండా ఫ్రీగా వాళ్ళు ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు కలిసేట్లు ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది, రోజు ఈవినింగ్ టాబ్లెట్ వేసుకుంటాడు, కరెక్ట్గా 1 గంట 2 గంటల తర్వాత వెళ్ళి కలుస్తాడు, అదే టైం ఇంకా, ఎందుకంటే వాళ్ళకి వేరే డీవియేషన్స్ ఉండవు. ఇప్పుడు ఆ సినారియోలో మా దగ్గరకు వచ్చాడు అనుకోండి, నేను ఇందాక అన్నాను కదా వయాగ్రా జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసామని. ఇప్పుడు ఏ రీజన్ ఉన్నా ఐడెంటిఫై చేసి క్యూర్ చేయగలిగిన సిచ్యువేషన్లో ఉన్నాం. అంటే అంత ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి క్యూర్ చేయగలిగే సిచ్యువేషన్. మీకు తెలుసో లేదో మా దగ్గర, అంటే నేను ఇందాక చెప్పాను కదా 100 మంది పేషెంట్స్లో ఒకరికి మేము వయాగ్రా టాబ్లెట్ లాంటి, అంటే సిల్డనాఫిల్ సిట్రేట్ లాంటివి అమ్ముతామండి, అంటే ఇస్తాం, ప్రిస్క్రిప్షన్స్ ఇస్తాం. కానీ మా మెడికల్ స్టోర్లో అట్లీస్ట్ నెలకి 2-3 వేల టాబ్లెట్లు అమ్ముడుపోతాయి. ఎందుకు అమ్ముడుపోతాయి, ఈ అబ్బాయి వస్తాడు పెళ్ళికి ముందో పెళ్ళి తర్వాత మా దగ్గరికి వస్తాడు, సార్ నాకు ప్రాబ్లం ఉంది ట్రీట్ చేయండి, అయిపోయింది, ఫైండ్ అవుట్ చేసి మొత్తం ట్రీట్ చేస్తాము, అన్నీ అయిపోయి అన్నీ బాగున్నాయి కదా బాబు నీకు అంటే అన్నీ బాగున్నాయి, సరే నువ్వు వెళ్ళి ధైర్యంగా పెళ్లి చేసుకో, లేదా డైరెక్ట్ అన్నీ బాగున్నాయి సార్, హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్, నన్ను మొత్తం చేంజ్ చేసేసారు సార్ అని చెప్పి ఒక 10 వయాగ్రా టాబ్లెట్లు ఇవ్వండి. అంటే ఎందుకు అంటే మనం ట్రీట్మెంట్ చేసాము, ప్రాబ్లం ఐడెంటిఫై చేసాము, క్యూర్ చేసాము, కానీ ప్రాబ్లం ఇక్కడ నుంచి పోలేదు. ఈ అడిక్షన్ అనేది సార్ ఒక హాఫ్ వేసుకుంటాను, నీకు అవసరం లేదన్నా కూడా ఒక హాఫ్ వేసుకుంటాను నేను సార్, పోనీ
1/4 వేసుకుంటాను నేను సార్ మీకోసం, నా కోసం ఒక 10 టాబ్లెట్స్ ఇవ్వండి. ఇలా ఎందుకంటే అడిక్షన్లోంచి వాళ్ళని బయటికి తీసుకొని రావడం కష్టం. ఇప్పుడు ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా సార్ నాకు ప్రాబ్లం ఉంది, నన్ను ట్రీట్ చేయండి అంటే వాళ్ళని ట్రీట్ చేయడం చాలా ఈజీ. ఈ అడిక్షన్తో ఉన్న వాళ్ళని మేము ఎంత ట్రీట్ చేసినా దాంట్లో నుంచి బయటికి తీసుకొని రావడం కష్టం. ఎప్పుడు తీసుకొని రాగలుగుతాము? పెళ్ళైన తర్వాత, అంటే రెగ్యులర్గా ఉన్నప్పుడు కొంచెం వేరే అంటే ఆల్టర్నేట్ టాబ్లెట్స్ ఉన్నాయి, టెడలాఫిల్ కానీ, ఇవి రోజు వేసుకునేవి సేఫ్ టాబ్లెట్స్. అవి ఇస్తూ పోయి వాళ్ళ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసి ఆ టాబ్లెట్స్ నుంచి అడిక్షన్ తప్పించి దీనికి రావడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. అంటే మంత్స్ టుగెదర్ వాళ్ళకు ఎవరీ మంత్ పిలుస్తాము, కాన్ఫిడెన్స్ ఇస్తాము, మనం ఈ డోస్ ఫస్ట్ ఒక 10 mg ఇస్తాము, మళ్ళీ 5 mg, మళ్ళీ ఆల్టర్నేట్ డే, మళ్ళీ అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్లాసిబో టాబ్లెట్స్ ఇస్తాం. అంటే అసలు దాంట్లో పవర్ ఉండదు, కానీ ఓన్లీ వాళ్ళ నీకు దీనికి పని చేస్తాయి, నువ్వు ట్రై చేయపో అంటే సరే బాగా పనిచేస్తాయి అంటారు. బేసిక్గా కొన్ని విటమిన్ టాబ్లెట్స్ కూడా ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే వాళ్ళలో ధైర్యం కోసం ఇస్తాం. ఇలాంటివి కాని వాళ్ళకు, అంటే టాబ్లెట్స్తో కాని వాళ్ళకు కూడా ఇప్పుడు ఫిజియోథెరపీలని చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇంతకుముందుకు మనం మాట్లాడాం హైపర్ టెన్షన్, సెక్షువల్ పర్సన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి సెక్స్ అంటే వేరే ఆప్షన్ లేదా వాళ్ళకు, అంటే వాళ్ళు అది కంట్రోల్ చేసుకోవడానికి, అది డీవియేషన్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళ తప్పు వాళ్ళకు తెలిస్తే, అంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు తెలిస్తే మనం ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మనము రియల్గా ఆ ప్రాబ్లంతో వచ్చారనుకోండి, మనం ట్రీట్ చేయొచ్చు. అదే సెక్స్ ఒకటే మార్గం కాకుండా ఇంకేదైనా చేయొచ్చు. సో ఈ మధ్య మాకు ఒక ఓల్డ్ కపుల్ వచ్చారు మా దగ్గరికి. సో దాంట్లో అంటే మనవరాళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు. ఆమె ఏమంటుంది మా దగ్గరకు వచ్చి, సార్ మా ఆయనకి చాలా సెక్షువల్ కోరికలు ఎక్కువ ఈ ఏజ్లో. ఆయన పాపం ఆల్రెడీ 68-70 ఏళ్ళలో. నిజంగా ఉందో లేదో ఎవరికి తెలియదు సార్. మా మనవరాల్ని పక్కన వదిలిపెట్టాలన్నా కూడా మాకు భయంగా ఉంది. ఈయన ఎప్పుడు చూసినా ఆ అమ్మాయిలు ఎక్కడుంటే, పిల్లలు ఎక్కడుంటే అక్కడ తిరుగుతుంటాడు. నాకు భయంగా ఉంది, ఈయనకి కోరికలు తగ్గించండి అని తీసుకొని వచ్చింది. ఆయనేమో, సార్ నాకు అటువంటిది ఏమీ లేదు సార్, నేను ఆల్రెడీ ఇంత ఏజ్ వచ్చేసింది, నాకు మా వైఫ్తో కలిసి 5 years అయింది, నేను పెద్దదాన్ని, నాకు ఇంట్రెస్ట్ లేదు, మామూలుగా పిల్లలు ఉన్నారు, నేను పిల్లలు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఆడుకుంటాను అంతేకాని మా వైఫ్ వేరే విధంగా ఆలోచిస్తుంది అని ఆయన అంటాడు. ఇప్పుడు మనము దాన్ని ఎట్లా ప్రూవ్ చేయగలుగుతాం? రియల్గా పేషెంట్ వచ్చి తర్వాత 1 month తర్వాత కూడా వాళ్ళ వైఫ్ వచ్చి మీరు ఏం చేస్తారో తెలియదు, మా ఆయనకి అసలు ఈ సెక్స్ హార్మోన్స్, ఏవో హార్మోన్స్ అంటారు కదా, అవి తగ్గించేసేయండి, ఇంజక్షన్లు ఇచ్చేసేయండి, లేకపోతే అవి ఏదో కట్ చేస్తారంటారు కదా, కట్ చేసేసేయండి అని వచ్చింది. అంటే బేసిక్గా ఇప్పుడు మనము పెట్స్కి అయితే డాగ్స్కి తీసుకెళ్ళి మనము తీసేసినట్టు వీళ్ళకి అది చేయలేం కదా. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఒప్పుకోవట్లేదు మా దగ్గరికి. ఆయన ఏమంటాడు, నాకు అలాంటి ఆలోచనలే లేవు సార్ అంటే. సో మనం ఇప్పుడు ఆయనకి నిజంగా ఉండి, సార్ నాకు ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి, నన్ను సప్రెస్ చేయండి అంటే మనం ఆపోజిట్ హార్మోన్స్ ఇచ్చి సప్రెస్ చేయొచ్చు. అలాగే అమ్మాయిలు కూడా ఎవరైనా వచ్చి, సార్ నాకు కోరికలు ఎక్కువగా ఉన్నాయి, సప్రెస్ చేయండి అంటే మనం హార్మోన్స్ ఇచ్చి దాన్ని సప్రెస్ చేయొచ్చు. కానీ నాకు ప్రాబ్లమే లేదు అన్నప్పుడు మనం ట్రీట్ చేయడానికి లేదు కదా. ఫోర్స్ఫుల్గా మెడికేషన్ ఇవ్వకూడదు, ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్గా ఇవ్వకూడదు. సో ఈ మన భార్యాభర్తలు మనకి ఎప్పుడైతే గొడవపడి మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇదే సినారియో. ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది, ఈ అబ్బాయి పనికిరాడు, ఈ అబ్బాయి చేయడానికి చేయట్లేదు. అబ్బాయి మాతో ఏమంటాడు, సార్ నేను చేస్తున్నాను, ఆ అమ్మాయి కానీ ఒప్పుకోవట్లేదు, కావాలని నా మీద బ్లేమ్ చేస్తుంది. ఈ సినారియోస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. దీంట్లో మనకు తెలియకుండా జరిగేవి 2 ఉన్నాయి. ఇప్పుడు చాలామంది అమ్మాయిల్ని, కొంతమంది, అంటే అన్ని సినారియోస్లో ఇది జరుగుతుందని కాదు, కానీ మేము చూస్తున్న సినారియోస్లో ఇప్పుడు చాలా అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక అమ్మాయికి ఆల్రెడీ ఒక లవ్ అఫేరో, సమ్ బాయ్ ఫ్రెండో ఉండడమో, ఈ అమ్మాయి వెళ్ళి ఇంట్లో చెప్తుంది, నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది అనుకోండి. పేరెంట్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏం చేస్తారు? బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు అబ్బాయిని చేసుకో, మేమందరం సూసైడ్ చేసుకుంటాం. ఇది కామన్ సినారియో. నువ్వు కంపల్సరీ మేము చూసిన సంబంధమే చేసుకోవాలి. సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది? సో ఒకటి ధైర్యం ఉన్న వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోయి
పెళ్లి చేసుకుంటారు. సరే మీ ఇష్టం, మీరు రావండి అని చెప్పి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమంటున్నారు, అరే నా వల్ల మా పేరెంట్స్కి ఎందుకు, సరే అని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఎవరైతే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడో ఈ అబ్బాయిని చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. ఎంతసేపు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఎవరు గుర్తొస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, కావాలని దూరం పెడతారు. ఇది చాలా సినారియోస్లో చూస్తున్నాం. కావాలని అబ్బాయి దగ్గరకు వచ్చిన నాకు బాగాలేదు, మనము మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందాం కొద్ది రోజులు, ఇప్పుడు ఏం కలవద్దు, మనం బాగా మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరిగిన తర్వాత అప్పుడు మనం సెక్స్ లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఈ అబ్బాయి ఏమనుకుంటాడు, పాపం కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఎవరైనా వచ్చి, కొత్తగా పెళ్ళం వచ్చి నన్ను ఏమడిగినా ఒప్పుకుంటారు. సో లేదు, ఓన్లీ 4 వరకు చేద్దామన్నా కొంతమంది ఒప్పుకోరు. ఈ సినారియో ఒక 3 నెలలు నడుస్తుంది. 3 నెలల తర్వాత ఈ అమ్మాయి ఒకరోజు సడన్గా బయటికి వెళ్ళి, నేను 3 నెలలు అయింది పెళ్ళి, ఒక్కసారి కూడా ఈ అబ్బాయి నన్ను కలవలేదు, అయిపోయింది. ఇప్పుడు ఎంత పేరెంట్స్ అయినా కూడా వాళ్ళకు ఆ టైంలో ఈ అమ్మాయి నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా ఎవరు ఆలోచించరు. ఏమనుకుంటారు, అరే కష్టపడి అమ్మాయిని నేను పెంచాను, ఇప్పుడు ఈ అమ్మాయి లైఫ్ ఇట్లా అయిపోయింది, నేను కష్టపడి ఇన్ని రోజులు పెంచి ఒక ఇంపార్టెంట్ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాను అనుకుంటారు కదా, ఎవరికైనా అంతే. ఇప్పుడు ఆయన గమ్మున ఉంటాడా, వెళ్ళి ఫ్రెండ్స్కి బంధువులకి మా అమ్మాయి లైఫ్ ఇట్లా అయిపోయింది అని చెప్పారనుకో, వాళ్ళందరూ ఏమంటారా, నువ్వు అట్లా ఇట్లా చేసావు, అబ్బాయి అంటే పక్కన దాంట్లో ఫ్యూయల్ పోసేవాళ్ళు, అబ్బాయి ఫస్ట్ నుంచి అట్లా అంటాడే, నాకు డౌట్ వచ్చింది, పెళ్ళిలోనే డౌట్ వచ్చింది, లేదా మా ఊర్లో కూడా ఇట్లా అయింది, ఇవి చెప్పేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ బ్రెయిన్ని ఆల్రెడీ స్పాయిల్ చేస్తారు. సో వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు మా అబ్బాయికి ఇంపార్టెన్సీ టెస్ట్ కోసం తీసుకొని వస్తారు. మేము చాలా సినారియో, ఈ మధ్య కూడా ఒక లాస్ట్ సినారియోలో కూడా అమ్మాయిని సపరేట్గా, అంటే మేము ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఫస్ట్ అబ్బాయితో మాట్లాడతాం, ఫస్ట్ వాళ్ళందరినీ పిలిపించి అసలు ప్రాబ్లం ఏంటి చెప్తారు. ఇంకా ఫస్ట్లో వచ్చినప్పుడు ఏంటంటే ఇద్దరు తిట్టుకోవడమే ఉంటుంది, ఈ అబ్బాయికి చేసేసాము, మా అమ్మాయి లైఫ్ ఇట్లా అయిపోయింది, అది ఇదని తిడుతూనే ఉంటారు. అబ్బాయి సైలెంట్గా కూర్చొని ఉంటాడు. అంటే తప్పు నిజంగా అబ్బాయి సైడ్ కూడా ఉండొచ్చు, కానీ మేము చూస్తున్న కామన్ సినారియోస్, ఇప్పుడు అబ్బాయితో సపరేట్గా అందరినీ బయటికి పంపించేసి అబ్బాయితో ఏంటి ప్రాబ్లం అని మాట్లాడతాం, అమ్మాయితో మళ్ళీ సపరేట్గా పిలిపించేసి అమ్మాయి ఏమవుతుంది అని మాట్లాడతాం. కానీ ఎవరు నిజం చెప్తున్నారో మనకు తెలియదు కదా. సో అబ్బాయికి అన్ని టెస్టులు చేస్తాం, చేసిన తర్వాత అందరినీ మళ్ళీ పిలిచి చెప్తాం, ఈ అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదు, ఈ అబ్బాయికి ప్రాబ్లం ఉంది, చిన్న ప్రాబ్లమే, మందులు వాడితే సరిపోతుంది అని చెప్పి కౌన్సిల్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఎప్పుడైతే రీసెంట్గా అయితే ఒక అమ్మాయి సినారియోలో అమ్మాయిని పిలిచేసి, ఈ అబ్బాయికి ఏ ప్రాబ్లం లేదు, నేను టెస్ట్ చేశాను, సో నీకు ఈ రీజన్ గురించి నువ్వు డైవర్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కొన్నిసార్లు సైకలాజికల్గా ఏదో భయంతో చేయలేకపోతుండొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఒక 1 మంత్ మందులు వాడితే సరిపోతుందా. ఆ అమ్మాయి నన్ను అడిగింది, సార్ లైఫ్ లాంగ్ అయితే మీరు ఇట్లే అంటారు, ఇప్పుడు లైఫ్ లాంగ్ మందులు వాడితే కానీ చేయకపోతే నా లైఫ్ ఏం కావాలి. నేను అష్యూరెన్స్ ఇస్తాను, ఎందుకంటే నేను టెస్ట్ చేశాను అబ్బాయిని, సో ఏదో కొంచెం భయం ఉంటుంది, సో భయం అది పోతేనే నార్మల్ అవుతుంది, నువ్వు కోఆపరేట్ చేయాలి అంటే. ఎప్పుడైతే నేను నా మాట అన్నానో ఏడవడం మొదలుపెట్టి, సార్ ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు, మా పేరెంట్స్ ఫోర్స్ వల్ల నేను పెళ్లి చేసుకో, నేను ఇప్పుడు మీరు ఏదో విధంగా చేసి ఈ అబ్బాయి ఇంపార్టెంట్ అని చెప్తే నేను వెళ్ళి మళ్ళీ మా బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటాను. అలా చెప్పాల్సింది. అప్పుడు నువ్వు అనవసరంగా నువ్వు ఇంత తప్పు చేసి అబ్బాయిని బ్లేమ్ చేసావు కదా, ఆయన నిందలేసావు. ఇప్పుడు అబ్బాయికి మళ్ళీ పెళ్ళి ఎలా అవుతుంది? ఎస్, ఇప్పుడు పాపము ఎవరైనా ఒక అబ్బాయి గురించి ఇంపార్టెన్స్ అయితే ఎంతమంది సూసైడ్ చేసుకుంటారు, అంతే కదండి. అది ఆ బాధ తట్టుకోవడము, ఇప్పుడు ఏదైనా సరే ఎగ్జామ్లో ఫెయిల్ అయితేనే సూసైడ్ చేసుకుంటున్నారు, మళ్ళీ 6 నెలలకి ఎగ్జామ్ రాయొచ్చు అన్నాడు. ఎంతమంది అబ్బాయిలు ఇలాంటి ప్రాబ్లంతో ఉన్నారు అంటే వాళ్ళకు నెక్స్ట్ వచ్చే ఆలోచన ఏంటి, మళ్ళీ ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది? ఎందుకంటే ఒకసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి జీవితం మళ్ళీ నార్మల్ గాడిలో పడాలంటే చాలా కష్టం. అందుకే వాళ్ళకి అమ్మాయికి చెప్తాను, ఏందమ్మాయి ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉంది, నువ్వు ధైర్యంగా చెప్పుకోవాలి మీ పేరెంట్స్కి, నేను చేసుకోను
అని చెప్పుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఈ అబ్బాయి లైఫ్, మనం ఒక అబ్బాయి అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేస్తున్నట్టు ఇక్కడ అబ్బాయి లైఫే స్పాయిల్ అయినట్టే కదా. నిజంగా అట్లాంటి అమ్మాయిలు ఉన్నారంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను సార్. నాకే షాకింగ్గా ఉంది. సేమ్ అంటే ఇదే ప్రాబ్లంతో అబ్బాయిలు కూడా వస్తారా? వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు మీరు? ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ నిజంగా అబ్బాయిల్లో ప్రాబ్లం ఉండేది. అబ్బాయిల్లో ప్రాబ్లం ఉండి చాలామంది వస్తారు. అంటే అబ్బాయిల్లో ప్రాబ్లమ్స్ అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా ఉండొచ్చు. కొంతమందికి అంగస్తంభన ప్రాబ్లం, అంటే పెనిస్ సరిగా ఎరెక్ట్ అవ్వకపోవడం, ఇంగ్లీష్ దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అది ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. రెండోది సిగ్రస్కలనం అంటాం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. సో అది ఉండి అంటే కలవాలి అనుకునే టైంకే స్పెర్మ్ రిలీజ్ అయిపోవడం. సో ఆ సినారియోలో కొంతమంది ఉంటారు. మూడో కేటగిరీ ఏంటంటే అసలు సెక్స్ మీద అవగాహన లేకపోవడం, అంటే సెక్స్ అంటేనే తెలియకుండా పెళ్ళైన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్తే ఏం చేయాలో తెలియనంత వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఏం చేస్తామంటే ఫస్ట్ టెస్ట్ చేస్తాం, వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా. అంటే కొన్ని క్వశ్చన్స్, లీడింగ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాం. నిద్రలో పొద్దున్నే నిద్ర లేవగానే ఎరెక్షన్స్ వస్తున్నాయా లేదా, మాస్టర్బేషన్ చేసుకునే అలవాటు ఉందా లేదా, ఒకవేళ అలవాటు ఉందంటే ఎంత హార్డ్నెస్ అవుతుంది. మా దగ్గర కొన్ని టూల్స్ ఉన్నాయి, అంటే ఎంత హార్డ్నెస్ వస్తుంది అది పట్టుకొని చెప్పమని చెప్తాం. ఇంత గట్టిగా అవుతుందా, ఇలా గట్టిగా అవుతుందా అనేది. సో దాని నుంచి మాకు కొంచెం అవగాహన వచ్చేస్తుంది. వాళ్ళ సెక్షువల్ నాలెడ్జ్ ఎంత, వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా, చేయడానికి వాళ్ళకి సరిపోతుందా లేదా. ఒకవేళ ఎరెక్షన్స్ రాకపోతే పినైల్ డాప్లర్ అని ఒక స్కాన్ చేస్తాం. ఇవి చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఈ అబ్బాయిలో నిజంగా ప్రాబ్లం ఉందా లేదా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు ట్రీట్మెంట్ అయితే ఉంది. సో ట్రీట్మెంట్ లేని వాళ్ళకి ఏముండదు. ఈ ట్రీట్మెంట్ వాళ్ళలో కూడా 70% మందికి సింపుల్ మెడికేషన్స్తోనే క్యూర్ అయిపోతుంది. ఒక 20% మందికి, 25% మందికి కొంచెం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు ఇవ్వాలి. సపోజ్ అసలు అవి కూడా పనిచేయలేదు అనుకుందాం. లాస్ట్లో మనం ఏం చేస్తాం, ఇందాక చెప్పాను కదా, ఇంప్లాంట్, పినైల్ ఇంప్లాంట్, పెనిస్లో ఒక చిన్న ట్యూబ్ పెట్టేస్తాం. అంటే సిలికాన్ ట్యూబ్స్ అంటాం, ఈజీగా మనకు బెండ్ అవుతాయి. సో నార్మల్గా మనం ఏంటంటే కాళ్ళలో ఫ్రాక్చర్ అయితే మనకి ఎట్లయితే స్టీల్ ట్యూబ్స్ ఉంటాయో ఈ పెనిస్ లోపల ట్యూబ్ పెట్టేస్తాం. సో ఇప్పుడు ఎరెక్షన్స్ అలాగే ఉండిపోతాయి. కావాలంటే బెండ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం ఉన్నప్పుడు స్ట్రైట్ చేసి వాళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీన్నే పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటాం. సో అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తాం, అమ్మాయి పేరెంట్స్ని అబ్బాయి పేరెంట్స్ని పిలుస్తాం. అమ్మాయి ఇద్దరిని పిలిచి ఇది సినారియో, ఈ అబ్బాయికి ప్రాబ్లం ఉంది, ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ ఉంది, కానీ ఈ ట్రీట్మెంట్ చేయాలి, సర్జరీ చేసినాం, నార్మల్ చేస్తాం. ఈ చిన్న ఇష్యూ కోసం మీరు డైవర్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు ఆలోచించుకోండి. సో ఇప్పుడు మీ అమ్మాయికే ప్రాబ్లం ఉంది, రేపు ఈ అమ్మాయికి సరిగా పీరియడ్స్ రావట్లేదు, పీసీఓడి ప్రాబ్లం ఉంది, నేను డైవర్స్ ఇస్తానంటే మీరు ఒప్పుకుంటారు. సో నేను ఇచ్చే సజెషన్ వాళ్ళకి ఏం చెప్తానంటే, ఈ అబ్బాయి మంచోడు కాదు, రోజు అమ్మాయిని కొడుతున్నాడు, తాగొచ్చి గొడవ చేస్తున్నాడు, సాడిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి, అలాంటి బిహేవియర్ ఉంది అంటే మీ ఇష్టం, మీరు డెసిషన్ మేకింగ్ మీరు తీసుకోండి. నేను కూడా అసలు మధ్యలో రాకూడదు, ఏ డాక్టర్ కూడా, ఎందుకంటే అమ్మాయి లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్, అలాంటి అబ్బాయి అమ్మాయిని హింసిస్తున్నాడా లేదా, అసలు అమ్మాయిని చూడట్లేదా, అమ్మాయిలు అంటేనే ఇష్టం లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, గేస్. వాళ్ళు కూడా ఇదే సినారియోలో చెప్పకుండా ఇంట్లో ఫోర్స్తో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అది కూడా చాలా కామన్ అవుతుంది. అలాంటి వాళ్ళకు డైవర్స్ ఇమ్మనే చెప్పేస్తాం. కానీ అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉండి ఆ అబ్బాయికి నేను ట్రీట్మెంట్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అన్న వాళ్ళకు పేరెంట్స్కి అయితే చెప్తాం, ఈ అబ్బాయికి ఆపరేషన్ చేస్తాము, అయిపోతుంది, లైఫ్ లాంగ్ ఏ ప్రాబ్లం రాదు అని చెప్తాము. సో దట్ మేము వీలైనంత వరకు ఆ మ్యారేజెస్ని బ్రేక్ చేయకుండా ఉండడానికి మేము ట్రై చేస్తాం. ఓకే. సో ఆ సర్జరీస్ తర్వాత కూడా చాలామంది అడుగుతారు మమ్మల్ని, ఆ సర్జరీ తర్వాత ఎలా ఉంటుంది, న్యాచురల్ ఫీల్ ఉంటుందా లేదా. ఇప్పుడు అమ్మాయికి అయితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తర్వాత ఈ అబ్బాయికి కూడా ఈగో, అంటే నేను చేయగలుగుతున్నాను అని అబ్బాయికి ఉంటుంది, అబ్బాయికి కూడా ప్లెజర్ ఉంటుంది, పిల్లలు పుడతారు. ముఖ్యంగా అదే మెయిన్, చాలామందికి ఏంటంటే అలాంటివి చేసుకుంటే పిల్లలు పుడతారా, స్పెర్మ్ కౌంట్ బాగుందంటే పిల్లలు పుడతారు, దానికి దీనికి సంబంధం లేదు.